నమస్తే అండి. మనం తయారు చేసేది ఏంటంటే ఎండు చేపలు, వంకాయలు, మన చెట్టల్లో అయ్యే వంకాయలు, టమాటాలు కూడా మన చెట్టల్లో అయ్యే ఫ్రెండ్స్. అన్నీ కలిపి నేను మామిడికాయ, వంకాయ, ఎర్రగడ్డ పులుసు పెడతాం. పులుసు తయారు చేసి మా పిల్లకాయలు కూడా చూస్తారు, చూసి నేర్చుకుంటారు. తయారు చేసి దీంట్లోకి సంగటి చేస్తున్నా. చూడండి, నేను చూపిస్తాను ఎట్లా తయారు చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను, బాండ్లు పెట్టానండి. బాండ్లట్లో ఆయిల్ పోస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎండు చేప పులుసు కదా, కూరగాయలన్నీ ఆగాలి, వంకాయ ముక్కలు అన్నీ, ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే. సంగటికి ఎసురు పెట్టాను, ఎసురు కూడా కాగుతుంది. ఎసురులో బియ్యం వేస్తా. బియ్యం అయితే కడిగి పెట్టేసానండి నేను. ఇవైతే రేషన్ బియ్యమే ఫ్రెండ్స్, సంగటికి రేషన్ బియ్యమే వేసుకోవచ్చు, బాగుంటుంది. కడిగేసాను కదా. ఇంతకుముందు కూడా కడిగి పెట్టుకున్నాను నేను, 4-5 తడవలు నానబెట్టుకున్నా. బాగా నానిపోయాయి బియ్యం. ఎసుట్లో బియ్యం వేసేస్తాను. బియ్యం బాగా మెత్తగా ఉడికిపోవాలండి. నేను చూపిస్తాను, నేను చేసే విధానం మీరు చూడండి. కొంచెం నీళ్ళు పోసేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఎట్లా అవుతాడో తయారు చేసుకోండి. మండట్లో ఆయిల్ పెట్టాను కదా. ఇప్పుడు ఈ ఎండు చేపలు కూడా నానబెట్టుకుంటున్నా. ఈ బాగా కడిగి ఎండబెట్టేస్తున్నా, అయినా కానీ నేను మళ్ళీ నానబెట్టుకుంటున్నా. ఈ నానే లోపలికి చూడండి, పెద్దదే తీసుకున్నానండి ఎర్రగడ్డ. పులుసు ఎక్కువగానే తయారు చేస్తా నేను. ఈ పులుసు ఎక్కడికి కూడా పోదు, చెడదు. మనం 2 రోజులైనా తినచ్చు. ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ కర్రీ కొంచెం ఎక్కువే చేస్తున్నాం. ఎర్రగడ్డ పొడుగ్గా తరిగేసుకోవాలండి, పులుసు కదా, పులుసుకి మనం పొడుగ్గానే తరుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ తరిగేసుకున్నాను. పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. చూడండి, బాగా వచ్చాయి ముక్కలు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర నేను ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్లో వేసేస్తా. వేగే ఆకులకి ఈ పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకుంటా. ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా మన చెట్టలు అయ్యానండి. టమాటాలు కూడా ఇప్పుడు ఎర్రగడ్డలన్నీ వేసేస్తా. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్లో వేగే లోపలికి కొంచెం టమాటాలు ఉన్నాయి కదా, తరిగేసుకుంటాను.
టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాలకి ఇప్పుడు ఈ మామిడికాయ వేసేస్తాం. మామిడికాయ అయితే అంతా పులిపోతుంది. చింతపండు నానేసుకున్నాం కదా, చింతపండు నీళ్ళు పోయాలి, అందుకని కొంచెం మామిడికాయ కరాలు ఈ మామిడికాయ వేస్తానండి. బుడ్డి బుడ్డి వంకాయలు కూడా మన చెట్టలో అయ్యాయి ఫ్రెండ్స్. నేను ఇట్లా తరిగేసుకొని కొంచెం ఉప్పేసి ఉప్పులో నానేసాను. నేను మన చెట్లో కాయలు సన్న సన్న కాయలేను కోసేసాను. ఇవి అయితే అంగట్లో కాయలు, కాయలు సాలవని నేను తెచ్చుకున్నాను. చూడండి, షాప్లో కొంచెం వాడున్నాయి. మన చెట్ల కాయలు ఒక కాయ కూడా పుచ్చదు, బాగుంటాయి. అంగట్లో అన్నీ పోయి ఉన్నాయి. ఈరోజు ఆదివారం కదా, కూరగాయలు ఏమంటుండవు ఫ్రెండ్స్. ఈ వరకే వేసాను చాలు, ఈ వరకే. ఇప్పుడు వేగుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు వంకాయలు వేసేస్తా. బాగా ఉప్పేసి ఉప్పులో కడుక్కోవాలి వంకాయలు, కరున్నా పోద్ది. ఇది కూడా ఉడికిపోవచ్చింది, పొంగొచ్చేస్తుంది. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసా ఫ్రెండ్స్. ఇది కొంచెం వాడాలి, వాడే లోపలికి నేను ఆ చేపలు కొంచెం కడుక్కొని వచ్చేస్తాను. ఎంత కడిగి పెట్టేస్తున్నాను, నేను ఆరబెట్టి ప్యాక్ చేసుకుంటాను. ఈ ఊరికి ఎట్లా వాష్ చేసేస్తాను. దీంట్లో వేసేస్తున్నానండి. చూడండి, పులుసుల్లో మెంతుల పొడి అయితే గ్యారెంటీగా వేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక స్పూన్ నిండా మెంతుల పొడి, మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటా. ఒక స్పూన్ వేసా. ఆ పొడి వేస్తేనే బాగుంటుందండి స్మెల్ అయ్యి. కొంచెం కారం కూడా ఎక్కువగానే వేస్తాం. దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో మనం చింతపండు పిసికి పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు నీళ్ళు కొంచెం పోసి, కొంచెం కరివేపాకు ఇప్పుడు చింతపండు పిసికిందంతా పోసేస్తుంది. చాలు, పులుపు ఎక్కువ అయితే తినలేము, పుల్లగా అయిపోద్ది, అందుకని తక్కువగానే పోసుకోవాలి.
పులుపు అయితే తక్కువగానే వేస్తానండి, మరి పుల్లగా చేయను. ఇంకొంచెం నీళ్ళు వేసేసి కొంచెం సేపు మూత పెట్టేస్తాం. మామిడికాయ అవన్నీ వేసినాం కదా, అందుకని పులుపు తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసేస్తానండి. చూడండి, కాసేపు ఇట్లా ఉడికిపోద్ది. సంగటికి కూడా బియ్యం రైస్ పెట్టాను, ఉడకాలి. అయితే ఇది బాగా కొంచెం మెత్తగా ఉడకాలి. ఇప్పుడు బియ్యంగానే ఉంది. మూత వేసేస్తానండి కాసేపు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఉడికిపోవచ్చింది. అలా పెడుతున్నాను. ఇంకొంచెం ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. అంతా తయారైపోయింది. ఉప్పు అంత కారం అన్నీ సరిపోయి ఉంటాయి. నేను వేసాను అన్నీ కరెక్ట్గానే. ఇంకొంచెం ఇంకొక 5 నిమిషాల నుంచి ఆపేస్తాను. చూడండి, కర్రీ కూడా ఉడికిపోయింది. సన్న మంట మీదే పెట్టున్నాను. తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం సంగటి తయారు చేసుకుందాం. పట్టదా పిండి అయితే పోసేస్తున్నా అండి. కాసేపు దీన్ని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు కర్రీకి కరివేపాకు కొంచెం వేసి గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తుంది. చూడండి, ఆయిల్ ఇట్లా రావాలి. కర్రీ ఉడికిపోయిందని చాత్రాన్న వాళ్ళకి కూడా ఇట్లా చూడండి, కర్రీ తయారైపోయింది. అయిపోయింది కదా. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసాను. ఇది కూడా ఉడికిపోవచ్చింది. నేనైతే ఈరోజు నెయ్యి వేయలేదండి ఇందులో. నేను సంగట్లో రోజు చేసినప్పుడు నెయ్యి వేస్తాను, ఈ తడ వేయలేదండి. బాగా అన్నం బియ్యం విసుపులు వేసినప్పుడు బాగా ఉడకాలి, మెత్తగా ఉడకాలి. అవి ఉడికిన తర్వాత మనం పిండి పోసుకోవాలి. నాకు ఫస్ట్ అయితే అసలు చేపరాదు, చేసుకుంటా ఉంటాం, అది అలవాటు. అంబలు అయితే తయారు బాగా చేస్తాను నేను. సంగటి వచ్చేది నాకు, అప్పుడప్పుడు చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు బాగా నేను సంగటిని తయారు చేస్తాను. కొంచెం రైస్ కూడా ఎక్కువ వేసుకుంటా, పిండి ఏమో తక్కువ వేస్తాను. చూడండి ఎట్లా అతుకుంటుందో. చూడండి, అది కలబెట్టేదానికి చిన్న కుక్కర్ అయింది, దీంట్లో పోసుకున్నానండి పెద్ద దాంట్లో. ఇప్పుడు కలబెడుతున్నాను, కింద పోతుంది, అందుకని నేను ఈ గిన్నెకి పోసేసుకున్నాను. తయారు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈరోజు నెయ్యి వేయలేదు. నేను నెయ్యి వేసేస్తే ఇది కూడా అతుక్కోదు. నెయ్యి అయితే కొంచెం బాగా పోస్తాము. ఈరోజు ఒక పిండి వేసానండి. నేను కొంచెం ప్లేట్లో తీసుకొని చూపిస్తాను. కొంచెంగా వేసుకొని కొంచెం చూపిస్తా ఫ్రెండ్స్. చాలు. ఏంటంటే నాకు కొంచెం నా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళకి పెట్టుకునేదానికి కొంచెం ఎక్కువ వేసుకున్నాను.
మాకైతే చాలు. చూడండి దూదిలాగా అయిపోయింది. దూదిలాగా వచ్చేసింది. ఇట్లా ఉండాలండి. బాగా ఉడికిపోయింది. నేను పిండి తక్కువ బియ్యం ఎక్కువ వేసాను ఈరోజు. ప్లేట్లో పెట్టుకొని నేను కర్రీ వేసి చూపిస్తాను. ఇంత కూడా పడలేదు, కొంచెమే తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లూజుగానే నేను తయారు చేశాను. ఇప్పుడు కూర నేను ఇంట్లో వేసి చూపిస్తాను. వంకాయ ముక్కలు, చేప అన్నీ బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలు. సరే కదా నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా తయారు చేసుకొని ఒక తడతిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.